నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చేసినటువంటి భూ ఆక్రమణల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక స్వయంగా ఎలక్షన్స్ కి ముందు ఆయన భూ ఆక్రమణల కోసం ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడానికి కూడా ట్రై చేసిన పరిస్థితి అయితే మనం చూసాము. ఇక అందులో భాగంగానే అన్నా చెల్లెల మధ్య కుటుంబ తగాదాల నేపథ్యంలో బయటకు వచ్చినటువంటి సరస్వతి పవర్ భూముల్లో కూడా అసైన్ భూములు ఉన్నాయంటూ గతంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ సర్వే చేయటం, ఆ సర్వేలో అసైన్డ్ భూములు ఉన్న భాగాన్ని ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది అంటున్నారు. అయితే ఇది ఎప్పుడైతే తెలిసిందో ఇక్కడ ప్రజలందరూ కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి కబ్జా చేశారో ఆ భూములన్నింటి కూడా వెనక్కి తీసుకోవాలి అన్న డిమాండ్ అయితే వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్న వేళ ఈ డిమాండ్ అయితే గట్టిగా వినిపిస్తోంది. మరి ఆ ఛాన్స్ ఉంటుందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మనం చూసాం మొన్న ఈ మధ్య సరస్వతి పవర్ భూముల అంశం బాగా చర్చకొచ్చింది. ఎందుకంటే ఇద్దరు అన్నా చెల్లెల మధ్య తల్లి మీద కేసేసిన నేపథ్యంలో ఇది బయటకు వచ్చింది. సో ఎప్పుడైతే ఇది రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జరిగిందని కూడా చెప్పుకోవడం అయితే జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ సర్వే చేయటం, ఇప్పుడు దాంట్లో దాదాపు 17.5 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది అంటున్నారు. సో మీరేం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆయన ఎక్కడైతే కబ్జాలు, ఆయన కావచ్చు, ఆయన పార్టీ నాయకులు కావచ్చు, చేసినటువంటి కబ్జాలన్నింటినీ కూడా ఇంతే వెనక్కి తీసుకోవాలి అని చెప్పి అంటున్నారు. సో జరుగుతుందంటారా? జరిగే అవకాశం ఉంటుందంటారా? సో డెఫినెట్గా తీసుకోవాలమ్మా. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన సంపద, ప్రభుత్వ భూములు కాబట్టి, అది ప్రభుత్వం ఇప్పుడున్న ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కాబట్టి, సో అది మాత్రమే కాదు, వాళ్ళు దోచేసిన సొమ్ముని, రకరకాల స్కీముల పేరుతో స్కాములు చేసి దోచేసిన సొమ్ముని, అలాగే ల్యాండ్, శాండ్, మైన్ రూపంలో దోచేసిన సొమ్ము ఒకటని కాదు, ఎన్ని రకాలుగా అయితే వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ని ఉపయోగించుకుని, ఎన్ని రకాలుగా వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించి, ఎన్ని రకాలుగా ఇటు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ కానీ, కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ, అలాగే రాష్ట్ర సంపదన కానీ ఏ విధంగా వాళ్ళు అప్పనంగా దోచేశారు, అప్పనంగా దాచుకున్నారో వాటిలన్నింటినీ కూడా రికవరీ చేయాలి ఖజనాకి. ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది, పూర్తిగా ఇబ్బందుల్లో ఉంది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, అరిష్టంలో ఉంది. సో కాబట్టి ఈ పరిస్థితుల్లో వీళ్ళు చేసిన వాగ్దానాలు, వీళ్ళు చేయదలుచుకున్న సంక్షేమాలు, చేయదలుచుకున్న అభివృద్ధి ఇవన్నీ కూడా వీళ్ళకి కాస్త చేదోడు వాదోడుగా ఉండాలి, కాస్త వేణీళ్ళకి చన్నీళ్ళు సాయం అన్నట్టుగా ఉండాలి. అంటే డెఫినెట్గా ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి అని కాదు, మిగతా అతని సహచార మంత్రులు కానీ, అతనికి సంబంధించిన నాయకులు కానీ చేసిన అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, ఈ భూ కబ్జాలు, అలాగే ఈ యొక్క దోపిడీ నుంచి గవర్నమెంట్ వాళ్ళని శిక్షించడమే కాకుండా రికవరీ అన్నది ఇంపార్టెంట్ అమ్మ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు సరస్వతి భూములకు సంబంధించి 17.5 ఎకరాలు తీసుకున్నారని చెబుతున్నారు. ఈవెన్ ఇడుపులపాయ ఎస్టేట్లో కూడా ఇప్పటికీ కూడా ఫారెస్ట్కి సంబంధించినవి, తర్వాత అసైన్డ్కి సంబంధించినవి ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి చెబుతారు. ఆ రోజున కూడా ఇది అలజడి వచ్చినప్పుడు, ఇడుపులపాయ గురించి గొడవ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మాకు తెలియకుండా జరిగింది, మాకు తెలియదు ఇవి అసైన్డ్ అని, మాకు తెలియదు ఫారెస్ట్ అని చెప్పి కొన్ని భూములు కూడా వెనక్కి అప్పగించడం జరిగింది. అయినా సరే ఇప్పటికీ కూడా ఆ యొక్క కడప చుట్టుపక్కల కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క అనుచరులు, జగన్మోహన్ రెడ్డి యొక్క బంధువులు చేసిన ఈ భూదోపిడీలో, చేసిన ఈ భూదందాలో ఇప్పటికీ కూడా ఎన్నో అసైన్డ్ ల్యాండ్స్, ఎన్నో ఫారెస్ట్ ల్యాండ్స్ అన్యాకృతం అయిపోయినాయని, వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోయినాయని చెప్పి చాలామంది చెబుతూ ఉంటారు. సో ఒక్క సరస్వతి భూమే కాకుండా అసలు సమగ్రంగా ఈ 5 ఏళ్లలో ప్లస్ అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతంలో మొత్తం ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అలాగే తన అధికారం పెట్టుకుని తన బంధువులకి, తన కుటుంబ సభ్యులకి, తన కొడుక్కి ఏ విధంగా దోచిపెట్టాడు, ఏ విధంగా లబ్ధి చేశాడు అన్న దాని మీద కూడా సమగ్ర విచారణ జరిపి ఇప్పుడున్న ఈ ఉమ్మడి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే, సో డెఫినెట్గా అది ఇతోధికంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం సూపర్ 6 అని, అలాగే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించింది, అలాగే ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు చేయడానికి నడుం కట్టింది. కాబట్టి ఇప్పుడు ప్రధాన సమస్య ఈ ప్రభుత్వం ఉన్నది ఏంటంటే నిధుల సమీకరణ. చూస్తున్నాం కదా, నిధుల సమీకరణ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన 6 నెలలకి ఇప్పుడే కేంద్రం నుంచి ఒక గ్రాంట్ రావడంతో అమరావతిలో వేగంగా కొన్ని ప్రణాళికలు తీసుకున్నారు, కొన్ని పనులు చేపట్టబోతున్నారు. జనవరి నుంచి అవి కార్యరూపం దాల్చిపోతున్నాయి. సో కాబట్టి అలాగే పోలవరం ప్రాజెక్టు ఉంది, అలాగే ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, అలాగే ఎన్నెన్నో ప్రాజెక్టులకి శ్రీకారం చుడుతుంది ఈ ప్రభుత్వం.
సో వీటిలన్నిటికీ కూడా ఈజీగా ఉండాలి, ఫండ్స్ రావాలి. అదేవిధంగా కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన భూములు, కొన్ని ఆస్తులు కూడా ఈ పెట్టబోయే ప్రాజెక్టులకు ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదం మోపి ఈ యొక్క భూముల్ని వెనక్కి తీసుకోవడం ఒక ప్రక్రియ. అలాగే వీళ్ళు దోచేసిన సొమ్ముని రికవరీ చేసి ఖజానాకి జమ చేయడం అనేది రెండవ ప్రక్రియ. అండ్ ఇంకోటి, మొన్న మధ్య కూడా మనం చూసాము, స్వరూపానందేంద్ర సరస్వతికి సంబంధించినటువంటి విశాఖలో భూమి కావచ్చు, తిరుపతిలో అక్రమ కట్టడాలు కావచ్చు, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అండ్ ముఖ్యంగా హైదరాబాద్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటి బయట గవర్నమెంట్ ప్లేస్లోకి వచ్చిందని చెప్పి కూడా ఇక్కడ కూడా కొంత కూల్చివేత జరిగింది. అండ్ తాడేపల్లిలో కూడా మనం చూసాము, కొన్ని అక్కడ కూడా గవర్నమెంట్ ప్లేస్ను ఆక్రమించేసి కట్టేశారు అని చెప్పి కూడా. సో ముఖ్యంగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి భూ కబ్జాలు కావచ్చు, అలాగే ముఖ్యంగా ఆయన టైంలో విజయసాయి రెడ్డి గారు విశాఖలో అక్రమంగా దోచేశారు అంటున్నారు. సో ఆ రకం కూడా ఎంక్వైరీ చేసి అక్కడ ఏవైతే భూములు కబ్జాకు గురయ్యాయో అవి కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉందంటారా? అండ్ ముఖ్యంగా మనం చూసాము దేవాదాయ భూములు, అసైన్డ్ భూములు, అండ్ ఇప్పుడు కొత్తగా ఈరోజు కలెక్టర్ల సదస్సులో కూడా చెప్పడం జరిగింది, చాలా మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేసి దాదాపు 3 లక్షల దాకా ఇళ్ల పట్టాలు చూపించి దాంట్లో 70,000 ఇళ్ల పట్టాలు అసలు అంటే బినామీలకి వెళ్ళినాయి అని చెప్పి కూడా వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సులనే కాకుండా కేవలం ఇలాంటి వాటిపై దాదాపు రెవెన్యూ సదస్సులోనే 31,000 ఫిర్యాదుల దాకా వచ్చాయంటున్నారు. సో ఎలా అంటే కేవలం రెవెన్యూ సదస్సులతోనే కాకుండా భూమిని రికవరీ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే అంటారా? సో డెఫినెట్గా అమ్మా, చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరుగుతుందో, ఇప్పుడు ఏదైతే ప్రక్రియ మొదలైందో, ఇది నాకు తెలిసి ఇంకో 10 ఏళ్ళైనా కూడా ఇది పూర్తి కాదు. ఎందుకంటే అంత అవినీతి జరిగింది, ఒకటని కాదు. పంచభూతాలని కూడా మింగేసినట్టు విధంగా, గుళ్ళో లింగాన్ని మింగేసినట్టుగా మీరు చెప్పినట్టుగా ఇంకా దేవుడు లేదు, దెయ్యం లేదు, ఇంకా అది ఇదని లేదు. ప్రతి చోట కూడా దేవాదాయ భూములు కాదు, లేకపోతే వక్స్ బోర్డు భూములు కాదు, లేకపోతే ఈ యొక్క క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన భూములు కాదు, అది ఇదని కాదు. ఎక్కడ వాళ్ళ కన్ను పడిందో, ఎక్కడ వాళ్ళకి భూమి నచ్చిందో, ఎక్కడ వాళ్ళకి అనుకూలం అనిపించిందో, వాళ్ళు ప్రతీదీ కూడా ఒక ఆకలిగా ఉన్న సింహం ఏ విధంగా అయితే ఒక అటాక్ చేసి జంతువులను ఏ విధంగా అయితే చంపి తన ఆహారం తీర్చుకుంటుందో, అలాగే వీళ్ళు ఈ భూదాహం, ఈ ధనదాహానికి అంతులేదు వీళ్ళకి. సో వీళ్ళు తండ్రి టైంలో దోచేశారు, మళ్ళీ 5 ఏళ్ళలో దోచేశారు. అంటే అతనికి ఒక పరిమితులు కానీ, ఒక సాటిస్ఫాక్షన్ కానీ, లేకపోతే అతనికి ఇది చాలు అనేది జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో లేదు. అతని ఒక భూ పిచాచి, ఒక ధన పిచాచి, ఒక రక్త పిచాచి అని చెబుతామే మనం. అది 24 గంటలు దానికి రక్తం కావాలి, దానికి అది పీడిస్తూనే ఉంటుంది, రక్తాన్ని తాగుతూనే ఉంటుంది మనుషుల్ని. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి వైఖరి కూడా అంతే. కాబట్టి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, డెఫినెట్గా చేయాలి. ఇప్పుడు ఎంతోమంది అభాగ్యులు, ఎంతోమంది ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అమ్మ, ఎంతోమంది దేశాన్ని విడిచిపెట్టి, రాష్ట్రాన్ని విడిచిపెట్టి, దేశం నలుమూలలా లేకపోతే విదేశాలలో కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని సొంత ఊళ్ళో ఏదో ఒక ఇల్లు స్థలం కొనుక్కుందాం, లేకపోతే ఒక పొలం బలపరుచుకుందాం అని అలాగా కష్టపడి వాళ్ళ కష్టార్జితంతో కొనుక్కున్న భూములు కూడా బెదిరించి వాళ్ళని రకరకాలుగా భయభ్రాంతులు చేసి లాగేసుకోవడం జరిగింది. రిసార్ట్స్ లాగేసుకున్నారు. ఎవరో ఒకళ్ళు కష్టపడి ఇన్వెస్ట్ చేసి పొలాలు కొని, స్థలాలు కొని వాటిలో ఒక రిసార్ట్స్గా మాడిస్తే వాటిని లాక్కున్నారు. అలాగే హోటల్స్ లాక్కున్నారు, ఇండస్ట్రీస్ లాక్కున్నారు. అలాగే చూశారు పోర్టు, కాకినాడ పోర్టును లాగేసుకున్నారు. అలాగే ఒక రాజుగారు దుగ్గరాజపట్నం పోర్టును లాగేశారు. అలాగే కృష్ణపట్నం పోర్టుని కూడా అది అదానీని అడ్డం పెట్టుకుని లాగేసుకున్నాడు. సో అదానీ ద్వారా ఇతనే లాక్కున్నాడని కూడా చాలామంది చెబుతూ ఉంటారు. అది ఒకటని కాదు, వీళ్ళ కన్ను పడిన ప్రతిదాన్ని కూడా హస్తగతం చేసుకున్నారు. వీళ్ళకి కావాల్సిన ప్రతిదాన్ని కూడా చేజెక్కించుకున్నారు. సో మరి ఆ దిశగా ఈ ఉమ్మడి ప్రయత్నం చేయాలి. అలాగే ఎంతోమంది మీరు చెప్పినట్టుగా ఇప్పటి వరకు జస్ట్ కొంచెం జరిగిన సదస్సులకే 30,000 మంది బాధితులు బయటకు వచ్చారంటే, రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమేటిక్గా దీనికి ఒక టీంని వేసి ప్రతి ఇంటికి కూడా ఒక ఎంక్వైరీ పెట్టి ఎవరున్నా సరే ధైర్యంగా రండి చెప్పండి అంటే, నాకు తెలిసి ఈ 30,000 అనేది బహుశా ఒక 30 లక్షల ఫిర్యాదులకు వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోకలేదు. అంతమందికి అన్యాయం చేశారు, అంతమంది రకరకాలుగా వాళ్ళ యొక్క ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నో ఆశలతోటి, ప్రజలు ఎన్నో ఆశయాలతోటి ఈ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వం వస్తే శాంతి భద్రతలు బాగుంటాయి, ఈ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి,
ఈ ప్రభుత్వం వస్తే రాష్ట్రం బాగుంటుంది, ఈ ప్రభుత్వం వస్తే ఈ యొక్క మాదక ద్రవ్యాల గురించి లేకపోతే ఈ యొక్క డ్రగ్స్ గురించి పూర్తిగా ఈ రాష్ట్రం ఫ్రీ అవుతుంది, అలాగే మా భూములు, మా ఇళ్ల స్థలాలు, మా పొలాలు, మా యొక్క సంస్థలు, మా ఆఫీసులు, మా పోర్ట్లు, మా యొక్క ఇండస్ట్రీసు, మా రిసార్ట్స్, మా హోటల్స్ అన్నీ కూడా మళ్ళీ మాకు వస్తాయని చెప్పి ఇప్పుడు రంగనాయకమ్మ ఏమైంది చూడండి, ఎవరో పంపించిన పోస్ట్ని పంపించినందుకు ఆవిడ యొక్క శంకర విలాస్ హోటల్ని లాగేసుకున్నారు ఆవిడ బెదిరించి. సో కాబట్టి ఎంతోమంది ఆశాజీవులు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం మీద భరోసా ఉంది. ఈ ప్రభుత్వం వస్తే మళ్ళీ మేము పోగొట్టుకున్నది మా చేతికి వస్తుంది, మేము మళ్ళీ మా సంపదను మేము చేజెక్కించుకుంటాము, మా ఆస్తులు మా పరమవుతాయని చెప్పి ఒక చెకోరు పక్షుల్లాగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి ఆశని, ఆశయాల్ని, వాళ్ళ యొక్క మనోభావాల్ని గౌరవించి ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఆ దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్న రోజున ఈ అక్రమార్కులకి అడ్డుకట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ అక్రమ సంపాదనతోటి, ఈ అక్రమంగా సంపాదించిన ఈ ఆస్తులతోటే కదమ్మా అంత ఒళ్ళంతా కొవ్వెక్కి మదం ఎక్కి ఈ కారు కోతలు కూసేది. ఒక్కసారిగా ఇప్పుడు మనిషికి ఆక్సిజన్ ఏంటమ్మా? డబ్బు. ఇప్పుడు డబ్బు ఉన్న మనిషి యొక్క ఆ యొక్క ధైర్యమే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎనీ టైం మీ బ్యాంకులో ఒక సఫిషియెంట్గా డబ్బులు ఉంటే మీకు ఆరోగ్యం బాగపోయినా లేకపోతే ఏదైనా మీకు కోరిన వస్తువు, కోరిన బట్ట, కోరిన తిండి, కోరిన కారు, కోరిన విలాసమైన వస్తువు ఏది కావాలన్నా మీరు క్షణాల్లో చేకూర్చుకుంటారు. కాబట్టి మీకు ఒక మనోధైర్యం ఉంటుంది. అదే అసలైన ఆయుధం ఎవరికైనా సరే, డబ్బు అనేది, సంపద అనేది. ఇప్పుడు అది పోగొట్టుకుని ఎంతోమంది అభాగ్యులుగాను నిరాశ్రయగా బతుకుతున్నారు. కాబట్టి తిరిగి ఆ భరోసా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, వాళ్ళందరికీ న్యాయం చేయాలని మీ ద్వారా విన్నపిస్తున్నాం. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, మిగతా సహచార మంత్రులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.